హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ అనమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి కొత్తగా మనకి రిలీజ్ అవుతుందన్నమాట. రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారండి. అయితే ఈ రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎందుకు రిలీజ్ చేస్తారు, కొత్తగా ఇందులో ఏముందని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట. ఈ రివైజ్డ్ మెరిట్ లిస్ట్లో ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా అని చెప్పేసి. అయితే ప్రతి ఒక్కరు తెలియాల్సిన విషయం ఏంటంటే, రివైజ్డ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి మీ ర్యాంక్స్ అనేవి చేంజ్ అయితే అయ్యాయండి. అయితే ఎందుకు చేంజ్ అయ్యాయి, ఓకేనా? సో ఇలాగా మీ రివైజ్డ్ మెరిట్ లిస్ట్‌లో మీ ర్యాంక్స్ అనేవి చేంజ్ అయితే అయినప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ఉందండి. సో ఎందుకు చేంజ్ అయ్యాయి? దానివల్ల మీకు వచ్చే సీట్ అలాట్‌మెంట్‌లో కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో మీకు ఏమైనా సరే ప్రాబ్లమ్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. దాంతో పాటే మనం ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో ఎండింగ్‌లో అయితే మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట. సో ముందుగా వచ్చేసరికి మనకి రివైజ్డ్ మెరిట్ లిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము, మన క్లారిటీగా అర్థం కావడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బీపీటీకి సంబంధించి రివైజ్డ్ ప్రొఫెషనల్ ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి రిలీజ్ చేశారనమాట. మనకి కొత్త మెరిట్ లిస్ట్ అయితే మాత్రం మనకి రిలీజ్ చేశారండి. 28న అయితే రిలీజ్ చేశారు. మనకి ఒక 6 PM కల్లా కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ చాలామంది వీడియోస్ అయితే పెట్టారు, కానీ ఒక క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదనమాట. సో మీకు ఇంకా క్లారిటీగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎందుకు మనకి ఈ రివైజ్డ్ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేశారని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించి మనకి చివరి నంబర్ చూసుకుందాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెరిట్ లిస్ట్‌లో చివరి నంబర్ వచ్చేసరికి మనకి 7,516 అయితే ఉందన్నమాట. అయితే మనకి ప్రీవియస్ మెరిట్ లిస్ట్‌లో చూసుకున్నా సరే మనకి ఇంతే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అయితే ఇంతే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడానా ఎందుకు మళ్ళీ రిలీజ్ చేశారు అంటే, ఎవరిని యాడ్ చేయలేదు, ఎవరిని రిమూవ్ చేయలేదు. అయినా సరే మనకి ఎందుకు ఈ రివైజ్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు అనుకున్నట్లయితే, ఎప్పుడైతే మనకి గ్రీవెన్స్‌లు అనేవి తీసుకున్నారో, సో మనకి గ్రీవెన్స్‌లు అయితే యాక్సెప్ట్ అయ్యాయి కదా! సో మనకి ఈ 1 డే ఏవైతే ఉన్నాయో, సో 1.5 డేకి సంబంధించి గ్రీవెన్స్‌లన్నీ తీసుకొని, ఈ రోజుతో మనకి గ్రీవెన్స్ ఓపెన్ చేసి 2 డేస్ అలా అయితే అవుతుంది కాబట్టి, సో ఆ 2 డేస్‌కి సంబంధించి డేటానైతే తీసుకొని, వాళ్ళకి మార్కుల విషయంలో ఏవైతే ఉన్నాయో, సో మార్కుల విషయంలో గానివ్వండి, ఓకేనా? సో మీ మార్క్సు, దాంతో పాటే మీ గ్రూప్స్. సో చాలామందికేంటంటే వాళ్ళు బైపీసీ చేశారనమాట. బట్ ఏంటంటే వొకేషనల్ కోర్సులైతే ఎంచుకున్నారు. దానివల్ల వొకేషనల్ కట్ ఆఫ్ ఏదైతే వాళ్ళకి యాడ్ అయితే అయ్యిందనమాట. సో మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాన్ని కూడా వాళ్ళు క్లారిటీ అయితే చేసుకున్నారనమాట. దాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు. దాంతో పాటే కొంతమందికొచ్చేసరికి ఇంటర్‌లో పర్సెంటేజెస్ అనేవి మిస్ మ్యాచ్ అయితే అయ్యాయన్నమాట. సో వాళ్ళకి ఇంటర్ మార్క్స్‌లో ఒక పర్సెంటేజ్, బట్ వాళ్ళకి ఓవరాల్ కాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు ఒక పర్సెంటేజ్. అలాగే బ్లూ, ఓకే. మనకి ఇంకా యెల్లో, సో ఇలాంటి కలర్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ అయితే చేసి ఒక రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారండి. అయితే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. ఇదొచ్చేసరికి ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. సో ఎవరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పేసి. సో ఇందులో వచ్చేసరికి మీ ర్యాంక్ ఆర్డర్స్ అయితే చేంజ్ అయితే అయ్యాయి. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ర్యాంక్ ఆర్డర్స్ అన్నీ కూడా మీకు 1 టు మాక్సిమం 10కి లేకపోతే మనకి ఒక 20, 35కి అయితే మాత్రం చేంజ్ అయ్యాయన్నమాట. సో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు 35థ్ ప్లేస్‌కి అయితే వెళ్లారు. 35థ్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు కూడా ఫస్ట్ ప్లేస్‌కి అయితే, సో ఆ విధంగా అంటే 1-10 కానివ్వండి, 1-5 కానివ్వండి, సో 1-4 ఈ విధంగా చేంజ్ అయితే అయ్యాయి గానీ, హైయెస్ట్‌గా అయితే చేంజ్ అయితే అవ్వలేదనమాట. సో మీ మెరిట్ నంబర్ ఏదైనప్పటికీ కూడానా మీరైతే టెన్షన్ అయితే పడకండి. ఎందుకు అన్నట్లయితే, మీకు ఓన్లీ మీరు ఇంపార్టెంట్ విషయం ఏంటి అనుకున్నట్లయితే, మీకైతే మీ మెరిట్ నంబర్‌తో అయితే మీకు సంబంధం లేదండి. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో అతి ఇంపార్టెంట్ పర్సెంట్ వచ్చేసరికి మీకు సంబంధించిన పర్సంటేజ్ అనమాట. సో మీకు పర్సంటేజ్, అలాగే మీ క్యాస్ట్ అయితే మీరు చూస్తారనమాట. సో మీ పర్సంటేజ్, మీ క్యాస్ట్ తప్పిస్తే వాళ్ళ కౌన్సిలింగ్‌లో మీ మెరిట్ నంబర్‌ని అయితే మాత్రం ఏ మాత్రం కూడా కన్సిడర్ చేయరండి. సో మీ మెరిట్ నంబర్ ఒక 35 కిందున్నా
మీ మెరిట్ నెంబర్ ఒక 35 పైన ఉన్నా సరే, వాళ్ళు చూసే దానిలో కూడా మీకొచ్చిన ఇంటర్ పర్సెంటేజ్ అనమాట. సో, ఇంటర్ పర్సెంటేజ్ సేమ్ ఉందని, డేట్ ఆఫ్ బర్త్ తక్కువ, ఎక్కువ ఉందని చెప్పేసి మీరు ఫీల్ అయితే అవ్వకండి. ఓకేనా? సో, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కదా ఫిఫ్త్ పాయింట్. సో, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కదా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి క్లారిటీగాన ఈ యొక్క రివైజ్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించి. సో, ఎవరైతే రెగ్యులర్ పాస్ అయితే సప్లిమెంటరీ పాస్ అయ్యారో, అలాగే ఏజ్ కానివ్వండి, ఓకే, గ్రూప్ కానివ్వండి, సో, అలాగే సబ్జెక్ట్స్ కానివ్వండి, మనకి 2 డెసిమల్స్. సో, ఇలా చాలా రకాల కన్సిడరేషన్స్ తీసుకొని, గ్రీవియన్సెస్ తీసుకొని, వాటిని అయితే మాత్రం వాటి ద్వారా ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. మనకి రేపు కూడా టైం అయితే ఉంది కాబట్టి, సో, రేపు తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. గ్రీవెన్స్‌లు మొత్తం తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి, అయితే ఆ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దీనివల్ల స్టూడెంట్స్‌కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓన్లీ మీ ఇంటర్ మార్క్స్ అనేవి కరెక్ట్‌గా ఉండేలా చెక్ చేసుకోండి, ఇంటర్ పర్సెంటేజ్. దానివల్లే మీ కౌన్సిలింగ్ సీట్ అనేది బేస్ అయితే అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎప్పుడొస్తుందో చూద్దాం అనమాట. సో, మనకి 29థ్ అయితే గ్రీవెన్స్ అయితే క్లోజ్ అయితే అయిపోతాయి కాబట్టి, సో, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్టు అలాగే వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో అయితే మనకి ఖచ్చితంగా రిలీజ్ అయితే అయిపోతాయండి. మీరు టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే రిలీజ్ అయిపోవచ్చు. లేదంటే ఒక 2, 3 డేస్ టైమ్ గ్యాప్ తీసుకొని కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలోనే మనకి ఈ యొక్క ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉందో, ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ 2 కూడా మనకి రిలీజ్ అయితే అయిపోతాయన్నమాట. సో, ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే మాత్రమే మీకు మేము చేసే ప్రతి అప్డేట్ మీకైతే వస్తాయి. అలాగే డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ నుంచి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.